నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ ప్రముఖ పర్యావరణవేత్త సామాజిక ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ మరోసారి కేంద్ర ప్రభుత్వానికి కీలక సందేశం పంపించారు. ప్రస్తుతం నిరాహార దీక్షలో ఉన్న ఆయన ఆసుపత్రి నుంచి కేంద్రానికి బహిరంగ లేఖ రాస్తూ పలు కీలక డిమాండ్లు చేశారు. నీట్ పేపర్ లీకేజీ కారణంగా తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం అందించాలని ఆయన కోరారు. అలాగే ఈ ఘటనపై జవాబుదారీతనాన్ని నిర్ధారించేలా పార్లమెంటులో అర్థవంతమైన చర్చ జరగాలని, అవసరమైతే విద్యాశాఖ మంత్రి రాజీనామా అంశాన్ని కూడా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రిలో పరామర్శించిన కేంద్ర మంత్రులు ఈ అంశాలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని హామీ ఇచ్చారని వాంగ్చుక్ తన లేఖలో పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ ప్రముఖ పర్యావరణవేత్త సామాజిక ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ మరోసారి కేంద్ర ప్రభుత్వానికి కీలక సందేశం పంపించారు. ప్రస్తుతం నిరాహార దీక్షలో ఉన్న ఆయన ఆసుపత్రి నుంచి కేంద్రానికి బహిరంగ లేఖ రాస్తూ పలు కీలక డిమాండ్లు చేశారు. నీట్ పేపర్ లీకేజీ కారణంగా తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం అందించాలని ఆయన కోరారు. అలాగే ఈ ఘటనపై జవాబుదారీతనాన్ని నిర్ధారించేలా పార్లమెంటులో అర్థవంతమైన చర్చ జరగాలని, అవసరమైతే విద్యాశాఖ మంత్రి రాజీనామా అంశాన్ని కూడా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రిలో పరామర్శించిన కేంద్ర మంత్రులు ఈ అంశాలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని హామీ ఇచ్చారని వాంగ్చుక్ తన లేఖలో పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా